అండి నా పేరు హరికృష్ణ అండి. నేను గత 5 సంవత్సరాలుగా గుంటూరులో ఎలక్ట్రిక్ 3 వీలర్స్ బిజినెస్ కంప్యూటర్స్ వ్యాపారం చేస్తున్నానండి. అయితే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఎఫ్పిఓ గ్రూప్స్కి ఎలక్ట్రిక్ ఆటోలు అనేది ఇస్తున్నామండి సబ్సిడీలో. అయితే ఇప్పుడు 3 బిల్లులు ఇవ్వడం జరిగిందండి. 2 బిల్లుకి పేమెంట్ ఇచ్చారు. 3 బిల్లుకి ఒకే రకమైన పర్చేజ్ ఆర్డర్ నాకు ఇవ్వడం జరిగింది ఆ లోకల్ నుంచి. ఇప్పుడు 3వ బిల్లు ఆపేశారండి. గత 2 సంవత్సరాలుగా ఆ బిల్లు కోసం 100 సార్లు వెళ్ళి అభ్యర్థించానండి. ఆయన ఎన్నో రకాల కారణాలు చెప్తూ మొదటేమో ఆఫీసర్లు తప్పు చేశారు, ఆఫీసర్ల మీద ఎంక్వైరీ పెట్టామన్నారు, ఎంక్వైరీ కమిషన్ వేసామన్నారు. అది అయిపోయింది, రిపోర్ట్ వచ్చి వాళ్ళకి ఛార్జ్ మెమో ఇచ్చి నీకు పేమెంట్ ఇస్తాము, వాళ్ళకి పనిష్మెంట్ అని చెప్పారండి. అయినా నా పేమెంట్ ఇవ్వట్లేదు. నా పరిస్థితి ఏంటంటే 2 సార్లు నాకు కరోనా వచ్చి నేను ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నాను. నా పార్ట్నర్స్ కూడా వెళ్ళిపోయి ఉన్నారు. నాకు వేరే పరిస్థితి లేదు సార్. ఆర్థికంగా చాలా రోజు గడవని పరిస్థితిలో ఉన్నాను. ఎన్నిసార్లు అభ్యర్థించినా కమిషనర్ గారు, హార్టికల్చర్ కమిషనర్ గారు స్పందించట్లేదు. ఈరోజు నేను కలెక్టర్ గారి దగ్గరికి ఎందుకు వచ్చానంటే విన్నపం ఇచ్చి కలెక్టర్ గారికి నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు కనుక నేను చచ్చిపోతే కట్టెలు కూడా డబ్బులు లేవు సార్. అది నా పరిస్థితి. నన్ను తగలేయడానికి కట్టెలు కూడా డబ్బులు లేవు. అంత నీచ పరిస్థితిలో ఉన్నాను. ఇస్తే పేమెంట్ లేదా నా కారుణ్యం అనడానికి పర్మిషన్ ఇవ్వడాన్ని అడుక్కోవడానికి వచ్చాను సార్ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి. అంత దారుణంగా కమిషనర్ గారు కక్ష కట్టినట్టుగా నా మీద ప్రవర్తిస్తున్నారు సార్. 2 సార్లు మినిస్టర్ గారు మినిస్టర్ గారు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు సార్. ఎవరు చెప్పినా వింటలేదు సార్. కింద ఆఫీసర్లు చెప్పారు, సహా ఆఫీసర్లు చెప్పారు ఆయనకి పేమెంట్ ఇచ్చేయచ్చు, దీనిలో ఎటువంటి తప్పు లేదు, స్కీమ్ ఇంప్లిమెంట్ అయింది, పర్ఫెక్ట్గా జరిగిందని లోకల్ రాజమండ్రి కలెక్టర్ అప్రూవల్తో వచ్చిన ఫైల్ సార్ అది. అయినా సరే డబ్బులు ఇవ్వకుండా ఈరోజు నన్ను నానా హెరాస్ చేస్తున్నారు సార్ వాళ్ళు. నాకు ఇది న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి ఈ అర్జీ పెట్టుకోవడానికి వచ్చాను సార్. 11 లక్షలు రావాలి సార్. కమిషనర్ గారి పేరు శ్రీధర్ గారు, ఎస్ఎస్ శ్రీధర్.